అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మాసం మొత్తం అనగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం మనం. మొదటగా వచ్చేసి ఈ ధనుసు రాశి వారికి వీరి మనసు ఆలోచనలు ఎక్కడ ఉంటాయో మనం చూద్దాం. ఎవ్రీ టైం ఫస్ట్ మనసు ఎక్కడ ఉంటుందో ఎందుకు చెప్తాను అంటే, మనసు ఆలోచనలు అనేటివి మనం చేసే పని కంటే ముందు మన ఆలోచనలు ముందుగా వెళ్తాయి. మొదటగా మన ఆలోచనలో మనసులో రూపకల్పన జరిగిన తర్వాతనే వాటిని ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది. సో మనసు ఆలోచన ఎక్కడ వెళ్తుందో మనం చేయబోయే పనులు కూడా వాటి మీదనే ఉంటుంది. అలా అనేసి వీరు ఇంకేం పని చేయరు అని కాదు, ఆ ఒక్క పని అని కాదు, ఆ ఈవెంట్ అని కాదు, మిగతా పనులు కూడా చేస్తారు. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు, ఫ్రెండ్స్తో ఉంటారు, కిడ్స్తో టైం స్పెండ్ చేస్తారు, పబ్లిక్స్తో కూడా ఇన్వాల్వ్ అవుతారు, అన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ వీరి మనసు అనేది వాటి కోసం తొక్కిసలాడుతుంది. సో ధనుసు రాశి వారికి వీరి మనసు ఎక్కడ, ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే సప్తమ స్థానం అన్నమాట. హస్బెండ్ అయితే వైఫ్ అయితే హస్బెండ్, పార్ట్నర్షిప్కి సంబంధించిన రిలేషన్షిప్స్ మీద వీరి మనసు అనేది తొక్కిసలాడుతుంది. అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ అంటే బిజినెస్ డెవలప్మెంట్ కోసం కానీ వారి యొక్క రిలేషన్షిప్స్ అన్నమాట. ఇంకా పార్ట్నర్స్తో ఎదుటి వ్యక్తి పార్ట్నర్ అవుతారు కదా, వాళ్ళతో రిలేషన్స్ అనమాట, పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి. సో ఈ రెండు పారామీటర్ల మీదనే వీరు మనసంతా తొక్కిసలాడుతుంది. వాటిని డెవలప్మెంట్ కోసం కానీ, ఎక్స్పాన్షన్ కానీ, కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాటిని బయట తీయడానికి కానీ, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి కానీ, ఏ రీజన్ ఏదైనప్పటికీ కానీ మనసు అనేది పార్ట్నర్షిప్కి సంబంధించిన రిలేషన్షిప్స్ మీద ఉంటుంది. సో ఇక డైరెక్ట్గా రాశి ఫలాలకు వద్దాం. ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వీరికి అనుకూలంగా ఉండే గ్రహాలు ఏమేమి ఉన్నాయంటే, 3వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురువు, 5వ స్థానంలో శుక్రుడు. ఈ 3 గ్రహాలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉన్నాయి. 3వ స్థానంలో రాహు మెజిషియన్ లాగా, ఒక లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మంచి మాటకారితనాన్ని, చాలా మంచి అంటే ఎదుటి వాళ్ళని ఈజీగా అట్రాక్ట్ చేసే టాలెంట్ని ఇస్తారనమాట. సో అది చాలా బాగా ఉపయోగపడుతుంది ధనుసు రాశి వారికి. మరియు 5మంలో శుక్రుడు, ఎవరైతే ఐటీ సెక్టార్లో ఉన్నవారు, సాఫ్ట్వేర్లో ఉన్నవారికి చాలా మంచి క్రియేటివిటీ సపోర్ట్ ఇచ్చి మంచిగా కొత్త కనిపెట్టడం కానీ, లేదా ఇష్యూస్ని ఈజీగా సార్ట్అవుట్ చేసుకొని రికగ్నిషన్ రావటము హైయర్ అథారిటీతో. ఎందుకంటే సూర్యుడు కూడా ఉచ్చస్థితిలో ఉన్నారు శుక్రునితో పాటు. సో రికగ్నిషన్ అనేది ఇస్తాడనమాట. 9వ స్థానాధిపతి వెళ్ళి 5మంలో ఉన్నారు. సో మంచి నేము, ఫేమ్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గురు భగవానుడు 7వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో పార్ట్నర్షిప్కి సంబంధించిన మంచి బెనిఫిట్స్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. వీరి ఆలోచనలు మీద ఈ మంతే కాదండి, జూన్ 2 వరకు వీరి ఆలోచనలు కంప్లీట్గా పార్ట్నర్షిప్ మీదే ఉంటాయి ధనుసు రాశి వారికి. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తే బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించినవి కానీ, హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ మధ్యలో ఎథిక్స్ మెయింటైన్ చేయడం వల్ల వారి యొక్క ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి ధనుసు రాశి వారికి. గురువు ఎథిక్స్ మెయింటైన్ చేస్తే డిస్టర్బ్ చేయడు తను గురువు. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి వీరికి ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ ఏమున్నాయో చూద్దాం. వీరికి ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ వచ్చేసి చతుర్థంలో శని భగవానుడు చతుర్థం అంటేనే అర్ధాష్టమ శని. సో అర్ధాష్టమ శని కాబట్టి వీరు చేసే పనులు అన్నిట్లలో ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆటంకాలు తొలగిపోతాయి, ఆటంకాలు కలుగుతాయి, వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి మన ఎఫర్ట్స్ పెట్టి. తొలగిపోతాయి కానీ ఆటంకాలు కలగకుండా ఉండవు అనమాట. సో ఎఫర్ట్స్ అనేది కంపల్సరీ కీప్ ఆన్ గోయింగ్ అనమాట. దాంతోపాటు కుజభగవానుడు వెళ్ళి ఉన్నాడు ఈ మంత్ 2 నుంచి చివరి వరకు ఉంటున్నాడు. కుజభగవానుడు శని కుజుల కలయిక ఏంటంటే మొండితనాన్ని బాగా ఇస్తుంది. సో దాంతోపాటు ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. ఈ మంత్ ఏప్రిల్ 15 వరకు సూర్యభగవానుడు చతుర్థంలో ఉంటాడు. ఆయనతో పాటు సూర్యుడితో పాటు బుధ భగవానుడు కూడా ఉంటాడు. సో 4 గ్రహాల కలయిక అనేది మీనరాశిలో జరుగుతుంది. అంటే మీనరాశిలో అంటే 4వ స్థానంలో ధనురాశి వాళ్ళకి 4వ స్థానంలో ఈ గ్రహాల కలయిక ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అంటే, అంత ఫ్రూట్ఫుల్గా ఇవ్వదండి. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఒకటి ఏ పారామీటర్లో ఎఫెక్ట్ పడుతుందో చెప్తాను. ఒకటి గృహానికి సంబంధించినవి, ఇంట్లో వార్ రూమ్ లాగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు డిస్కషన్స్, ఇష్యూస్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఆ విధమైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. కుజ భగవానుడు ఉన్నాడు అక్కడ. కుజుడు సూర్యుడు వీళ్ళు హైపర్కి వెళ్ళిపోయి డెసిషన్ తీసుకోవడము, ఈవెన్ డెసిషన్ తీసుకున్నా అది పాజిటివ్గా ఉంటుందా అంటే బుద్ధికారకుడు కూడా నీచపడ్డాడు. సో తీసుకున్న నిర్ణయం కూడా రాంగ్ వేలోనే వెళ్తుంది. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఇంట్లో ఏమైనా డిస్కషన్స్ వస్తే. నెక్స్ట్ వచ్చేసి గృహానికి సంబంధించిన అమ్మకాలు, కొనుగోళ్ళు అంటే కొనటం, అమ్మకాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే రియల్ ఎస్టేట్ వారు
కంప్లీట్గా పోస్ట్పోన్ చేసుకోండి. ఈ మంత్ మొత్తం వాయిదా వేసుకోండి. ఒకటి అయిపోయిందా, ఇంకా వాహనం నడిపేటప్పుడు ధనుసు రాశి వారు జాగ్రత్తగా నడపడం చాలా మంచిది. అది కూడా మాత్రం కేర్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. 4 గ్రహాల కలయిక ఉంది కాబట్టి పాజిటివ్గా లేదు కాబట్టి వాహనం అయిపోయింది, ఇల్లు అమ్మడం కొనుగోలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బుధ భగవానుడు సప్తమాధిపతి దశమాధిపతి అండి. సప్తమ భావాన్ని గురువు అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాడు. బుధువు ఇచ్చే నెగిటివిటీని తగ్గియడానికి ఆయన బ్యాలెన్స్ చేసేస్తాడు గురువు. నెక్స్ట్ దశమ భావాధిపతి కూడా ఈయనే బుధుడు నీచబడిపోయాడు. సో ఏమవుతుంది, వృత్తిలో ఆటంకాలు కలుగుతాయి. ఎవరైతే ఒక ఎంప్లాయీగా వృత్తిలో వారికి ఆటంకాలు, ఎంత శ్రమ పడినా దానికి తగ్గ ఫలితం రాకపోవటం, కీప్ ఆన్ పోస్ట్పోన్ అవ్వడము రిజల్ట్ కోసము, అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటి కోసం మీరు వరి అవ్వాల్సింది ఏం లేదు. జస్ట్ మీ ఎఫర్ట్స్ మీరు ఇస్తూ ఉండండి. రిజల్ట్ అనేది నెక్స్ట్ మంత్లో మంచిగా పాజిటివ్గా వస్తాయి. ఈ మంత్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అలా అనేసి ఫ్రస్ట్రేట్ అవ్వడం అలాంటి ఏం చేసుకోకుండా మీ ఎఫర్ట్స్ పెడుతూ కంటిన్యూ అవ్వండి. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి అసలు. ఎందుకంటే తొందరపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కుజుడు కూడా ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు, వాళ్ళతో శని కూడా ఉన్నాడు, బుధుడు నీచబడిపోయాడు. సో రాంగ్ డెసిషన్స్కి ఎక్కువ అవకాశం ఉంది వృత్తిలో కూడా. సో ఎఫర్ట్స్ పెడుతూ మీరు వెళ్ళండి. వృత్తి అయిపోయింది, చతుర్థం అయిపోయింది. నెక్స్ట్ ధన సంపాదన ద్వితీయాధిపతి శని వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు. అర్ధాష్టమ శని కాబట్టి ఇబ్బంది పెట్టుకుంటూ ఆటంకాలు కలిగించుకుంటూ ధన సంపాదన ఇస్తాడు. ధనం గురించి అంత వరి అవ్వాల్సింది ఏం లేదు, కానీ ఆటంకాలు కలుగుతాయి. నెక్స్ట్ ఆరోగ్యం చూస్తే వీరికి ఎలా ఉంటుంది అంటే షష్టాధిపతి శుక్రుడు పోయి పంచమంలో ఉన్నాడు. సంతానంతో కొద్దిగా విరోధం లాంటివి జరుగుతాయి. మరి దశమాధిపతి కూడా లాభాధిపతి కూడా శుక్రుడే. సో స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయండి. ఆరోగ్యం గురించి అంత పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు, మంచిగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వీరు పాటించవలసిన పరిహారాలు వచ్చేసి ముఖ్యంగా అర్ధాశ్రమ శని నడుస్తుంది కాబట్టి శని భగవానికి శని తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మరియు బుధుడు వృత్తిలో ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి బుధునికి ఆవుకి ఏదైనా ఏ కలర్లో ఉన్న ఆవైనా పర్లేదు, వీలైతే నల్లని ఆవుకి ఆకుపచ్చని గడ్డి పెట్టడం వల్ల వీరికి వృత్తిలో మరియు గృహంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఇంకా ఇబ్బంది బాగా అవుతుంది అంటే సూర్యభగవానానికి సూర్య నమస్కారాలు, 12 నామాలతో సూర్య నమస్కారం చేసుకోండి. విపరీతమైన ధోరణి హైపర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి కుజుడితో కలిసి. సో ఆ ధోరణి కూడా తగ్గుతుంది. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ చేసుకొని మీ కామెంట్స్ తెలియజేయండి. మీ కామెంట్స్ మాకు మోటివేషన్ నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.